ఓకే. ఇప్పుడు చూడండి, మీకు మీ పిల్లలున్నారు. హ్మ్. మీరు చెప్పిన మాట వినటం మీకు ముఖ్యమా? మీరు చెప్పిన విధంగా వాళ్ళు ఉండటం మీకు ముఖ్యమా? లేదా మీరు చెప్పిన విషయాలు ఏమీ పాటించకుండా బయటికెళ్ళి, మా అమ్మ ఇంత గొప్పది, మా అమ్మ అంత గొప్పది, మీ మా మీ మీ ఫోటో పెట్టుకొని రూమ్‌లో రోజు పొద్దున అగరబత్తులు తిప్పేసి, హారతులు పెట్టేసి, మీకు పెద్ద పెద్ద మాలలేయటం ముఖ్యమా? మీరు చెప్పండి, ఏది మీకు సంతోషాన్నిస్తది? చెప్పిన మాట ఆచరిస్తే అంతే కదా! అంతే. చెప్పిన మాట ఆచరించి మీరు పెద్దగా ఏం చేయకపోయినా మీరు ఆనందంగానే ఉంటారు హ్మ్. గదా! నాన్న చదువుకో, మంచిగా ఉండు, 10 అంతే. మందితో మంచి చెయ్యి, నువ్వెప్పుడు బాగుండాలి. అది మీరు చెప్పిన విధానాన్ని వాళ్ళు ఫాలో అవుతే గదా! అదే ఆధ్యాత్మికత అంటే. హ్మ్. భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వటం ఆధ్యాత్మికత. ఓకే. భగవంతుడు ఫోటోలు పెట్టి ఓ ఓ అని తిప్పేయటాలు ఆధ్యాత్మికత కాదు. ఎప్పుడు అవును. వరకు మనం ఆయన మార్గాన్ని ఫాలో అవ్వకపోయినంత వరకు. హ్మ్. ఒక్కసారి మనం ఆయన చెప్పే విధానాన్ని ఫాలో అవుతూ హ్మ్. మిమ్మల్ని ప్రేమతో ఇప్పుడు చూడండి, మీ పిల్లలు హ్మ్. మీరు చెప్పిన విషయాలన్నీ మంచిగా విని హ్మ్. మీ పుట్టినరోజు రోజు ఒక గ్రీటింగ్ కార్డ్ చేసి, మీకు చాలా సేపు కష్టపడి ఒక గ్రీటింగ్ కార్డ్ చేసి ఇచ్చారనుకోండి, మీకు ఎంత సంతోషం ఇస్తది. అరే! చాలా మా పిల్లలు ఎంత బంగారు కొండలురా, నేను చెప్పలేనంత. చెప్పిందన్ని మాటలు వింటారు, నాకు ఇంత ప్రేమ గ్రీటింగ్ కార్డ్ తీసుకొచ్చారనిపిస్తుందా? అవును. అలానే భగవంతుడికి కూడా మనం ఎప్పుడైతే ఆయన మాటలు విని ఆయన ఆరాధన చేస్తామో హ్మ్. అప్పుడు ఆయనకు అంత సంతోషం.